ఓం సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీలలితాంబికాం నమామి శ్రీలలితాంబికాం. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో భావనాగమ్య, భావన, భ అన్నటువంటి అక్షరం మహాప్రాణ బీజాక్షరం. 5 బీజాక్షరాలతో ఉన్నటువంటి ఈ మహామంత్రరాజము పంచాక్షరీ మంత్రరాజంగా పేర్కొనబడుతుంది. లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి ప్రతి అక్షరం ఒక్కొక్క మంత్ర బీజాక్షరం. ఈ బీజాక్షర మంత్రాలు ఒక్కొక్క నామావళి ఒక్కొక్క మహామంత్ర రాజంగా విరాజిల్లుతూ కోటి కోటి జన్మల మహాపాతకాలను పరిహారం చేసే శక్తి కలిగినటువంటివి. భావనాగమ్య అన్నటువంటి మంత్రరాజం 5 బీజాక్షరాలను కలిగినటువంటి పంచాక్షరి మంత్రరాజము. భ అన్నటువంటి బీజమంత్రం ఇందులో మహాప్రాణ బీజమంత్రం. ఈ బీజాక్షరాన్ని భ అని ఒత్తి పలకాలి. భావన అంటే మనం ఆలోచించేటువంటి మన కమనీయమైనటువంటి దివ్య అంతరంగ భావన. ఇక్కడ సర్వభావనలకు గమ్యము ఎవ్వరు అన్నటువంటి దానికి భావనాగమ్య అంటూ ఆ పరబ్రహ్మమయి ఆదిపరాశక్తి అఖండ తేజోమయ స్వరూపంతో తేజోమయ శక్తిగా ఇందులో వర్ణించబడుతుంది. అనంతానంత భావాలను సర్వ అన్నటువంటి శబ్దంలో సంస్కృతంలో ఇమిడ్చి వేశారు. సర్వ అంటే అనంతములైనటువంటివి అని అర్థం. ఇక్కడ అనంతానంతములైనటువంటి దివ్య భావాలు భక్తుల హృదయాలలో ఎన్నెన్ని రకాల పవిత్ర దివ్య భావాలు కలుగుతూ ఉంటాయో ఆ దివ్య భావనలన్నింటి యొక్క గమ్యము జగన్మాత. ఆ దివ్య భావనలన్నిటి గమ్యము ధ్యానమై ఉంది. ధ్యానం మనిషి హృదయాన్ని నిష్క్రియం చేస్తుంది, అంటే ఆలోచనారహితంగా చేస్తుంది. సకల ఆలోచనలన్నీ కూడా అణిగిపోయి మనస్సు ప్రశాంతమై మౌనమవుతుంది. మౌనమైనటువంటి ఆ దివ్య మహామౌన భావనలో, దివ్య సమాధి స్థితిలో, అపూర్వమైనటువంటి ఆ మహామౌనంలో, సమాధి అనుభవంలో దర్శింపతగినటువంటిది అంటూ సమాధి స్థితి యొక్క దివ్య గమ్యంగా జగజ్జనని ఈ మంత్రరాజంలో పేర్కొనబడుతుంది. చాలామందికి ధ్యానం అంటే మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా, దానివల్ల మాకు ఏ విధమైనటువంటి సంతోషం అందులో కలగదు అంటూ పొరపాటు పడుతూ ఉంటారు. ధ్యానం అంటే ఇక్కడ నేను అన్నటువంటి చిన్న పరిధి నుంచి సర్వము అనంతమైనటువంటి పరబ్రహ్మమయము అన్నటువంటి దివ్య విశ్వజనీన స్థితికి తీసుకుని వెళ్ళేటువంటిది ధ్యానం. అందువల్ల ఈ చిన్న పరిధి నుంచి అఖండమైనటువంటి పరిధికి, ఊహాతీతమైనటువంటి బ్రహ్మానంద స్థితికి తీసుకుని వెళ్ళేటువంటిది ధ్యానం. మౌనంగా మనం ధ్యానంలో కూర్చున్నాము అంటే భౌతికత నుంచి విడిపడము అని అర్థం. భౌతికమైనటువంటి అన్ని రకాల మానసిక సంకల్ప వికల్పాల నుంచి విడివడి అనంతమైనటువంటి ఊహాతీతమైనటువంటి మౌనంలో తన స్వరూపంలో లీనం కావడం. బాహ్యమైనటువంటి స్థితిలో బ్రహ్మానంద సుఖాన్ని అందుకోలేరు. మానసిక సంకల్పాలతో ఉన్నటువంటి స్థితిలో కూడా ఆ బ్రహ్మానందాన్ని అందుకోవడం సాధ్యం కాదు. విజ్ఞానమయ కోశంలో కూడా ఆ బ్రహ్మానంద సుఖాన్ని అందుకోవడం సాధ్యం కాదు. ఈ 3 కోశములకు అవతల నిత్యము, సత్యము, శాశ్వతము, అనంత తేజోమయమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యాన్ని అందుకునేందుకు నిష్క్రియత్వం కావాలి, ఆలోచన రహితమైనటువంటి అంతరంగం కావాలి, మౌనం, మహామౌనం కావాలి. అటువంటి దివ్య చైతన్య స్థితిలో తాను బ్రహ్మమై ప్రకాశించేటువంటి అనుభవాన్ని సాధకునికి ప్రసాదించేటువంటిది కనుక భావనాగమ్య అనేటువంటి మంత్రరాజము
చాలా అద్భుతమైనటువంటి మంత్రరాజం. ధ్యానాన్ని, మౌనాన్ని, ఆంతరంగికమైనటువంటి పవిత్రతను, అనంతమైనటువంటి జన్మకోట్ల యొక్క చివరి గమ్యాన్ని సూచించేటువంటి మంత్రరాజంగా ఈ పంచాక్షరి మహామంత్రరాజం పేర్కొనబడుతూ ఉన్నది. ధ్యానం చేస్తున్నప్పుడు శూన్యంలోకి మనసు వెళ్ళిపోతుంది కదా అనే ప్రశ్న వస్తుంది. శూన్యంలో నేను ఎవరు అన్నటువంటి ప్రశ్న అక్కడ ఉద్భవిస్తుంది. నేను ఎవరు అన్నటువంటి ప్రశ్నకు అక్కడ సమాధానం లేదు. నేనెవరో తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేందుకే ధ్యానం చేస్తూ ఉన్నారు. అలా ఆ నేను ఎవరు అన్నటువంటి ప్రశ్నకు ఆ మహామౌనం ద్వారా సమాధిలోనే అఖండమైనటువంటి వెలుగు తాను అన్నటువంటి సమాధానాన్ని, తాను అనుభవాన్ని పొందగలిగేటువంటి స్థితిని సూచించేటువంటి పవిత్ర మంత్రరాజ్యము ఈ 5 బీజాక్షరాలు కలిగినటువంటి భావనాగమ్య అనేటువంటి మంత్రరాజము. తాను కోటి కోటి సూర్యప్రకాశమానమైనటువంటి దివ్య తేజస్సు. మనం ఋగ్వేదం తీసుకున్నప్పుడు ఋగ్వేదంలో కొన్ని పవిత్ర మంత్రరాజాలు అగ్నిమీళే పురోహితం అంటూ ఋగ్వేదం ప్రారంభమవుతుంది. ఈ సమస్తానికి కారణం కోట్ల 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 సూర్యప్రకాశమానమైనటువంటి అగ్ని తేజో సదృశ్యమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సుయే కారణం అంటూ ఋగ్వేద కాలంలోనే పరబ్రహ్మము అనగా అపారమైనటువంటి తేజస్సంపన్నమైన వెలుగుగా ఈ మంత్రరాజం వర్ణించబడింది. ఈ సందర్భంలో ఒక చక్కని అపురూపమైనటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. 19వ శతాబ్దంలో ఎడిసన్ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా మానవులు మాట్లాడేటువంటి శబ్దాలన్నిటినీ రికార్డ్ చేయాలి అనుకున్నారు. దాని మీద ఆయన చాలా పరిశోధనలు చేసి ఆ యంత్రాన్ని ఆయన కనిపెట్టారు. ఈ యంత్రం కనిపెట్టిన తర్వాత ఎడిసన్ దీంట్లో మొట్టమొదటిసారిగా ఎవరు మాట్లాడితే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కలిగి జర్మనీలో ఉన్నటువంటి మ్యాక్స్ ముల్లరు మొట్టమొదటిసారిగా తన అపురూపమైనటువంటి సందేశం ఈ యొక్క గ్రామ్ఫోన్ రికార్డులో రికార్డ్ చేస్తే బాగుంటుందనని ఆయన భావించి మ్యాక్స్ ముల్లర్ గారికి ఒక ఉత్తరం రాస్తారు. మ్యాక్స్ ముల్లర్ గారు అందుకు చాలా సంతోషపడి వెంటనే ఎడిసన్కి ఇలాగా తెలియజేశారు. లండన్లో చాలా పెద్ద ఒక మహోత్సవం జరుగుతున్నది. ఆ సందర్భంలో చాలామంది మేధావులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఆ సందర్భంలో నేను మాట్లాడేటువంటి మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాటిని మీరు రికార్డ్ చేయొచ్చు అంటూ మ్యాక్స్ ముల్లరు ఎడిసన్కు తన సమాధానాన్ని తెలియజేశారు. ఆల్వా ఎడిసన్ చాలా సంతోషపడి వెంటనే తాను తయారు చేసినటువంటి ఆ కొత్త ఆ యంత్రాన్ని చాలా అపురూపంగా చాలా జాగ్రత్తగా తీసుకొని ఆయన లండన్కి బయలుదేరారు. అనుకున్న విధంగా లండన్లో ఆ సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశంలో చాలామంది మేధావులందరూ కూడా ఉన్నారు. అది 19వ శతాబ్దం. లండన్లో జరిగే ఈ సమావేశంలో మొదటిసారిగా ఎడిసన్ తాను కనిపెట్టినటువంటి యంత్రాన్ని గురించి ఆ సభికులందరికీ తెలియజేసి ఈ సందర్భంలో మ్యాక్స్ ముల్లర్ గారి సందేశాన్ని రికార్డ్ చేస్తున్నానని కూడా తెలియజేశారు. రికార్డ్ అయిన తర్వాత తన ప్రయోగశాలకు తీసుకుని వెళ్ళి తాను అక్కడ దానిని విని సాయంకాలం ఆ సభికులందరికీ తిరిగి దానిని వినిపిస్తానని తెలియజేశారు. సభికులందరూ మొట్టమొదటిసారిగా రికార్డ్ చేయబడినటువంటి మానవుని కంఠస్వరం ఎలా ఉంటుందోనంటూ చాలా ఆసక్తిగా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సభలో ఎడిసన్ ఆ యొక్క రికార్డ్ని అందరికీ వినిపించారు. సభికులందరూ చప్పట్లు కొట్టేసి చాలా సంతోషపడతారు. మ్యాక్స్ ముల్లర్ గారు ఆ సభ యొక్క చివరి భాగంలో తిరిగి సభ మీదకు వచ్చి, ఇప్పుడు రికార్డ్ అయినటువంటి శబ్దాలన్నీ మీరందరూ విన్నారు కదా, అవి మీకు అర్థమయ్యాయా అని అడిగారు. అలా అడిగినప్పుడు వాళ్ళందరూ మాకు ఆ శబ్దం బాగా వినపడింది, అందులో మీరేం మాట్లాడారో మాత్రం మాకు అర్థం కాలేదు అని చెప్పారు. ఇది భారతదేశంలో నుంచి వచ్చినటువంటి వేదాలలో ఋగ్వేదంలో నుంచి గ్రహించినటువంటి కొన్ని మంత్రాలు. మొట్టమొదటిసారిగా నేను చేసినటువంటి మంత్రం అగ్నిమీళే పురోహితం అంటూ ఆ మంత్రాన్ని దాని అర్థాన్ని గురించి తెలియజేశారు. ఇది నేను ఎందుకు మీకుతో చెప్తున్నానంటే, మొట్టమొదటిసారిగా 19వ శతాబ్దంలో గ్రామ్ఫోన్ ద్వారా మొట్టమొదటిసారిగా రికార్డ్ చేయబడినటువంటి శబ్దము ఋగ్వేదంలో ఉన్నటువంటి అగ్నిమీళే పురోహితం అన్నటువంటి మంత్రం.
ఇది తలుచుకుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఐరోపా ఖండంలో మనుషులు చింపాంజీలలాగా ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకు, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు అలా తిరుగుతున్నటువంటి కాలంలో, ఆకులను కూడా వస్త్రాలుగా ధరించాలి అన్నటువంటిది తెలియనటువంటి కాలంలో ఈ ఋగ్వేదం భారతదేశంలో వెలిసింది. ఈ దివ్యమైనటువంటి జ్ఞాన సంపద ప్రపంచాన్నంతటికి నీ వెలుగునివ్వగలదు అంటూ ఆ సందర్భంలో 19వ శతాబ్దంలో మ్యాక్స్ ముల్లరు ఋగ్వేదాన్ని గురించి, భారతీయ జ్ఞాన సంపదను గురించి మాట్లాడినటువంటి మాటలు చాలా అపురూపమైనటువంటివి. ఆ సందర్భంలో ఆయన అక్కడ ఉన్నటువంటి సభికులను ఉద్దేశించి ఇలా కోరుకున్నారు. ఏం కోరుకున్నారంటే, మరొక్కసారి ఈ మంత్రాలను మరలా మీకు అందరికి వినిపిస్తాము, మీరందరూ ఒకసారి లేచి నిలబడి ఈ మంత్రాలను మనం గౌరవిస్తాము అన్నారు. అప్పుడు సభికులందరూ లేచి నిలబడగా మరొక్కసారి ఆ మంత్రాలు రికార్డ్ చేసినటువంటివి వాళ్ళకు తిరిగి వినిపించారు. అలా వినేటప్పుడు వాళ్ళందరూ కూడా భక్తితో ఆ జ్ఞాన సంపదను గౌరవించారు. ఇదంతా తలుచుకుంటే చాలా సంతోషం కలుగుతుంది. ఈ సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి జ్ఞానం భారతదేశంలో ఎంతో ప్రాచీన కాలంలో ఉన్నది అంటూ శాస్త్రజ్ఞులు 19వ శతాబ్దంలో ఈ జ్ఞాన సంపదను గురించి వారు ప్రశంసించిన తీరు చాలా మహోన్నతమైనటువంటిది. మ్యాక్స్ ముల్లర్ ఈ సందర్భంలో చివరిగా ఇలాగ అంటున్నారు, ప్రపంచానికి అంతటికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి అపురూపమైనటువంటి దివ్య గ్రంథాలు వేదాలు. ఆ వేదాలలో ఋగ్వేదాన్ని అనువదించేటువంటి భాగ్యం నాకు లభించింది. ఆ పవిత్రమైనటువంటి గ్రంథాలను భారతీయులు యుగాల క్రితమే ఆవిష్కరించారు. అందుకోసమే నేను తొలిసారిగా ఈ ఋగ్వేద మంత్రాలను ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించాలంటూ రికార్డ్ చేశాను అంటూ మ్యాక్స్ ముల్లరు తన యొక్క అభిప్రాయాన్ని అక్కడ వెల్లడి చేశారు. పవిత్రాత్మ స్వరూపులారా, పరమ పావనమైనటువంటి శ్రీ లలితాంబిక రహస్య సహస్ర నామాలలో భావనా గమ్య అన్నటువంటి ఈ మంత్రాన్ని మనం తలుచుకున్నప్పుడు లలితా భవానీ దేవి అనంతమైనటువంటి ఈ భావనలన్నింటికీ గమ్యమైనటువంటిది. భక్తుడు అనేక రకాల భావనలతో దైవాన్ని, ఆ వెలుగును ప్రార్థిస్తూ ధ్యానిస్తూ అనేక మార్గాలలో ఆ గమ్యాన్ని చేరుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ భక్తులందరికీ చేయూతనందించేటువంటి కన్న తల్లి కదా లలితా భవానీదేవి. అందుకే తల్లిని ఇలాగా చెప్తూ ఉన్నారు, సంసార సాగరాన్ ధీమాన్ గోష్పతి కురుతే శివే. సంసార సాగరం చాలా భయంకరమైనటువంటిది. దాన్ని గోవు ఏ విధంగా అవలీలగా నడిచి వెళుతుంటే ఆ గోవు పాదాలు మునిగేంత వరకు ఉన్నటువంటి నీటిలో అవలీలగా గోవు ఏ విధంగా నడిచి వెళుతుందో, జగన్మాత తనను ప్రార్థించేటువంటి వారిని, తనను ధ్యానించేటువంటి వారిని, తనను భావించేటువంటి వారికి గమ్యంగా నిలిచి అవలీలగా ఈ భయంకరమైనటువంటి సంసార సాగరాన్ని అతి సులభంగా దాటించి వేసేటువంటి మహాశివస్వరూపిణిగా పేర్కొనబడుతూ ఆ జగదంబ అనుగ్రహం సమస్త లోకంలో ఉన్నటువంటి జీవకోట్లందరి మీద ఉన్నది అంటూ ఈ మంత్రం తెలియజేస్తున్నది. అనగా పరబ్రహ్మము కేవలం ఒక్కటే, అనంతమైనటువంటి వెలుగు. మనస్సు నిశ్శబ్దం కావాలి ధ్యానంలో. ఆ నిశ్శబ్దమైనటువంటి అంతరంగం నిష్క్రియమవుతుంది. ఆ నిష్క్రియమైనటువంటి అంతరంగంలో తాను అన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రచండమైన వెలుగు కోటి సూర్య ప్రకాశమానంతో వెలుగొందుతుంది. తాను ఎవరో అప్పుడు భక్తుడు తన స్వరూపాన్ని దర్శించి అంతరంగంలో తన గమ్యాన్ని చేరగలుగుతున్నాడు. అటువంటి గమ్యాన్ని చేర్చేటువంటి భావన గమ్య ఆ భవానీ లలితా భవానీ దేవి. భావన గమ్య అన్నటువంటి మంత్రాన్ని మనం చూసినప్పుడు ఆత్మజ్ఞానం సమాధిలో అనుభూతి ద్వారా పొందదగినటువంటిది అంటూ ఈ మంత్రరాజం పవిత్రమైనటువంటి మహోన్నత అర్థాన్ని తెలియజేస్తున్నది. పవిత్రాత్మ స్వరూపులారా, ప్రతి క్షణం భగవత్స్మరణలో, భగవత్ చింతనలో, దైవికమైనటువంటి భావనలో జీవితం గడిపినప్పుడు ఆ జీవితం చాలా ధన్యమవుతుంది. దీనన్నిటికీ ప్రధానంగా మనకు కావలసినటువంటిది ధర్మం. ధర్మ సంవర్ధిని అయినటువంటి అమ్మ ఈ సమస్త ప్రాణికోట్లందరికీ తన పావనమైనటువంటి వెలుగుదారిని చూపించి
అధర్మం నుంచి, అశాంతి నుంచి మానవ జాతిని రక్షించాలని జగదంబ పవిత్ర పాదపద్మాలకు కోటి కోటి నమస్కారాలను చేస్తూ ఆత్మాంజలిని సమర్పిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.